ఈ మధ్య మందకృష్ణ మాదిగ కూడా చాలా బ్రహ్మాండమైన ప్రెస్ మీట్స్ వస్తున్నాయి. చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే సనాతన ధర్మం మీద ఆయన మాట్లాడతాడు. సనాతన ధర్మం మీద మాట్లాడతాడు. మేము శ్రీకృష్ణుడు అంటే జాంబవంతుడు శ్రీకృష్ణుడు నేరుగా ఇద్దరే ఒక గుహలో కొట్లాడాను. ఒక గుహలో కొట్లాడిన ఇద్దరు. అంతేనా? ఎవరు వెనకకు రాలే. ఎవ్వరు వెనకకు రాకపోతే జాంబవతిని ఇచ్చి పెళ్లి చేసిండు. చుట్టిగా కలుపుకున్నాడు. అబ్బా, జాంబవంతుడు దళితుడు మాదిగా, జాంబవంతుడు మాదిగా. అంటే త్రేతాయుగం నుండి ద్వాపర యుగం దాకా బతికిండు ఆయన జాంబవంతుడు. రామునితో ఉన్నాడు ఆయన. సీతను వెతికేటప్పుడు రావణాసురుని దగ్గరికి పోవాలి హనుమంతుడు అంటే హనుమంతుని బలం హనుమంతునికి తెలియదు. ఆ బలాన్ని జాంబవంతుడే గుర్తు చేసిండు. నువ్వు సూర్యోపాసకునివే, నువ్వు సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నావు, నువ్వు సూర్యుని దగ్గర ఎదురుగా నడుచుకుంటా. ఎందుకంటే గురువుకు సమానం ఉండద్దు, గురువుకు వెనుకకు ఉండద్దు, గురువుకు ఎదురు ఉండద్దు. ఇవన్నీ ఉంటాయి కండిషన్స్. అందుకనే వెనుకకు నడుచుకుంటా ఆయన దగ్గర సూర్యుని దగ్గర ఆయన విద్య నేర్చుకున్నాడు, సంపూర్ణ విద్య. ఈ విద్యను గుర్తు చేసింది ఎవరంటే జాంబవంతుడు.